ఓం శాంతి. మనందరికీ ప్రియమైన బ్రహ్మ బాబా యొక్క విశేషమైన స్మృతి మాసమిది. అవ్యక్త మాసంలో మనమందరం మన యొక్క అవ్యక్తమైన స్థితిని తయారు చేసుకుందాము. బ్రహ్మ బాబా సమానంగా, సంపన్నంగా, సంపూర్ణంగా అయ్యే లక్ష్యం పెట్టుకొని బ్రహ్మ బాబా యొక్క అడుగులో అడుగు వేసి మన సంపూర్ణ ఫరిష్తా స్థితిని తయారు చేసుకుందాము. బ్రహ్మ బాబా యొక్క 18 అడుగులు. మొదటి అడుగు, తమ సర్వస్వాన్ని వీలునామా చేసి విల్ పవర్తో సంపన్నంగా కావటం. బ్రహ్మ బాబా తన మొదటి అడుగులోనే తన సర్వస్వాన్ని విల్ చేశారు. తన యొక్క లోపాలను, బలహీనతలను సంపూర్ణంగా వీలునామా చేసేశారు. తర్వాతనే తన స్థూలమైన, సూక్ష్మమైన సంపత్తిని విల్ చేశారు. ఇక ముందు ఏమవుతుంది, మరి ఎలా ఉంటుంది అని కూడా బాబా ఎప్పుడూ ఆలోచించలేదు. వెంటనే తన సర్వస్వాన్ని వీలునామా చేసేసి ఇక బాబా నుండి విల్ పవర్ని పొందారు. ఇలా పిల్లలైన మీరు కూడా తండ్రిని అనుసరించండి. రెండవ అడుగు, తనకంటే కూడా ఉన్నతంగా తయారు చేయాలనే భావన. ఎలానైతే బ్రహ్మ బాబా పిల్లలను తనకంటే కూడా ఉన్నతంగానే తయారు చేశారు. ప్రతి బిడ్డను ప్రతి విషయంలో ముందు మీరు అని అంటూ గౌరవాన్ని ఇచ్చారు. ముందు మీరు ఈ యొక్క పాఠం వృత్తి, దృష్టి, మాటలు, కర్మల్లోకి తీసుకువచ్చారు. మాతలను, అక్కేలను సదా బాబా ముందే పెట్టారు. ఇలా తండ్రిని అనుసరించి బాబా సమానంగా అవుదాము. మూడవ అడుగు, లౌకికతలో అలౌకికత యొక్క అనుభవము. ఎలానైతే బ్రహ్మ బాబా ఎలాంటి కర్మ చేస్తున్నా కూడా సదా తమ యొక్క ఫరిష్తా స్థితిలోనే ఉన్నారు. లౌకికమును అలౌకికంలోకి పరివర్తన చేశారు. కర్మ లేదా సంస్కారాలలో ఎలాంటి లౌకికత కనిపించనివ్వలేదు. ఆలోచన, మాట మరియు చేయటం మూడింటినీ బాబా సమానంగా చేశారు. అలాగే తండ్రిని అనుసరించండి. ప్రతి లౌకిక విషయాన్ని చూడటం, వినటం, మాట్లాడటం ఇలా అన్నింటినీ అలౌకికతలోకి పరివర్తన చేసి సమానంగా కండి. నాలుగవ అడుగు, అందరికీ స్నేహిగా, సహయోగిగా ఉన్నారు. బ్రహ్మ బాబా అన్ని రూపాలలో, అన్ని రకాలుగా ప్రతి బిడ్డకు స్నేహిగా, సహయోగిగా అయ్యారు. సదా ఒకే తండ్రి స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు. ఒక్క సెకండ్, ఒక్క సంకల్పం కూడా సహయోగం లేకుండా లేదు. అలాగే పిల్లలైన మీరు కూడా అందరికీ స్నేహిగా అయి సత్యమైన స్నేహం మరియు సహయోగానికి ప్రత్యక్షమైన ప్రమాణం ఇవ్వండి. ఐదవ అడుగు, సదా ఫలం యొక్క కోరిక నుండి ముక్తై కోరికలంటేంటో తెలియనటువంటి స్థితి. బ్రహ్మ బాబా ఏ కర్మకి కూడా ఫలాన్ని ఆశించలేదు. ప్రతి మాట మరియు కర్మలో సదా తండ్రి యొక్క స్మృతి ఉన్న కారణంగా ఫలం యొక్క కోరికను సంకల్పమాత్రంగా కూడా పెట్టుకోలేదు. నిష్కామ వృత్తితో అందరికీ పాలన చేశారు. పురుషార్థం యొక్క ప్రాలబ్ధపు జ్ఞానం ఉండి కూడా అందులో మమకారం లేదు. అలాగే పిల్లలైన మీరు కూడా పేరు, ప్రతిష్ట, గౌరవం యొక్క కోరికకు అతీతంగా కోరికలంటేంటో తెలియనటువంటి స్థితిలో ఉండి సేవ చేయండి. ఈ విధితో అందరికీ పాలన చేసినప్పుడే దీపం పైన బలిహారమయ్యే దీప పురుగుగా అవుతారు. 6వ అడుగు,
నిరంతరం యోగి స్థితి యొక్క లక్షణాలు. ఎలానైతే బ్రహ్మా బాబా యొక్క ప్రతి సంకల్పం విశ్వ కళ్యాణం కోసమే ఉండింది. ప్రతి మాటలో నమ్రత, నిర్మాణత, మహానత యొక్క అనుభవం చేయించారు. స్మృతి స్వరూపంలో ఒకవైపు అనంతమైన యజమానిననే స్థితి, మరొక వైపు విశ్వసేవాధారి, ఒకవైపు అధికారీ స్థితి యొక్క నశ, మరొక వైపు సర్వుల పట్ల సత్కారి, సర్వాత్మల పట్ల దాత, వరదాతగాయి ఉన్నారు. తిరస్కరించేటువంటి, నిందించేటువంటి ఆత్మకి కూడా కళ్యాణకారి ఆత్మగా అనుభవం చేయించారు. ఇలా తండ్రిని అనుసరించండి. ప్రతి ఆత్మను తనకంటే కూడా ముందుకు తీసుకువెళ్లాలనే శుభభావన పెట్టుకొని విశ్వ కళ్యాణకారిగా కండి. ఇదే నిరంతర యోగి స్థితి యొక్క లక్షణాలు. 7వ అడుగు సంకల్పం లేదా స్వప్న మాత్రంగా కూడా మమకారం నుండి ముక్తవ్వటం. ఎలానైతే బ్రహ్మా బాబా పాత ప్రపంచంలో ఉంటూ వ్యక్తులకు వైభవాలతో కూడా సంకల్ప స్వప్న మాత్రంగా కూడా మమకారం నుండి ముక్తై ఉన్నారు. సదా త్రిమూర్తి సింహాసన అధికారి, త్రికాలదర్శి స్థితి యొక్క స్మృతి స్వరూపం, ప్రతి కర్మ యొక్క 3 కాలాలను తెలుసుకోవటం, ప్రతి కర్మను శ్రేష్ఠ కర్మగా, సుకర్మలుగా తయారు చేసుకోవటం, పాత సంస్కారాలు మరియు స్వభావంతో ఉపరామంగా ఉన్నారు. సదా సాక్షి స్థితి యొక్క సీటుపై స్వయాన్ని సెట్ చేసుకున్నారు. ఇలా తండ్రిని అనుసరించి సత్యమైన రాజ ఋషిగా కండి. 8వ అడుగు గంభీరత, రమణీయకత యొక్క బ్యాలెన్స్. ఎలానైతే బ్రహ్మా బాబా యొక్క ముఖములో సదా గంభీరత యొక్క చిహ్నాలు, చిరునవ్వు కనిపించేది. గంభీరత అంటే అంతర్ముఖత. దానికి గుర్తు సదా సాగరం యొక్క లోతుల్లో వెళ్ళిపోవటం. ఇప్పుడిప్పుడే మనన చింతన చేసే ముఖము మరియు ఇప్పుడిప్పుడే రమణీయకత అంటే చిరునవ్వుతో ఉండే ఫేస్. ఈ 2 లక్షణాలు ముఖములో కనిపించేవి. అలా మీరు కూడా బ్రహ్మా బాబా యొక్క కాపీ స్వరూపమవ్వాలి. ముఖము మరియు నడవడికతో బ్రహ్మా బాబానే కనిపించాలి. ఇలా బ్రహ్మా బాబాకు ఫోటో కాపీగా కండి. 9వ అడుగు లవలీనమైన స్థితి యొక్క అనుభవం ద్వారా సాక్షాత్కారమూర్తి. ఎలానైతే మొదట్లో ఇంట్లో కూర్చుండగానే బ్రహ్మా బాబా యొక్క సాక్షాత్కారం జరిగేది. అందరూ అనుభవం చేసుకునేవారు. ఎలానంటే ప్రాక్టికల్గా ఎవరో మాట్లాడుతున్నారు, సైగలు చేస్తున్నట్లుగా. అలాగే అంతిమంలో నిమిత్తమైన ఆత్మల ద్వారా ఈ అనుభవం కలుగుతుంది. దీనికోసం బ్రహ్మా బాబా సమానంగా సదా ఆ ఒక్కడి ప్రేమలోనే ఇమిడిపోయి ఉండండి. ఈ లవలీనమైన స్థితి సాక్షాత్కార మూర్తిగా తయారు చేస్తుంది. బుద్ధిపైన ఎలాంటి రకమైన భారం ఉండకూడదు. దినచర్య తండ్రి సమానంగా ఉండాలి. అప్పుడు ఆది నుండి అంతిమం యొక్క దృశ్యంలో కూడా అనుభవం చేసుకోగలుగుతారు. 10వ అడుగు సర్వగుణాలలో మాస్టర్ సాగర్. ఎలానైతే బ్రహ్మా బాబా అన్ని గుణాలలో మాస్టర్ సాగరులుగా అయ్యారు. సర్వశక్తుల యొక్క వారసత్వం ప్రాక్టికల్ జీవితంలో అనుభవం చేసుకున్నారు. ఆత్మ యొక్క ఏదైతే శ్రేష్టమైన మహానమైన స్థితి ఉందో, సంపూర్ణ నిర్వికారి, సర్వగుణాల సంపన్నం, 16 కళల సంపూర్ణం, మర్యాద పురుషోత్తములు మరియు సంపూర్ణ అహింసాత్మకులు.
ఈ మహానతను జీవితంలో తీసుకువచ్చారు. అలాగే పిల్లలైన మీరు కూడా సర్వ గుణాలలో, సర్వ కళలలో సంపన్నంగా కండి. సర్వశక్తులను అనుభవంలో తెచ్చుకుంటూ సర్వగుణాలలో మాస్టర్ సాగరులుగా కండి. అప్పుడే వరదాని, మహాదాని స్వరూపంతో సేవ చేయగలుగుతారు. 11వ అడుగు నిమిత్తం మరియు నిర్మాణచితి యొక్క విశేషతతో సత్యమైన సేవాధారిగా కావటం. బ్రహ్మా బాబా సదా స్వయాన్ని నిమిత్త మాత్రంగా అనుభవం చేసుకుంటూ చాలా నమ్రచితిగా అయి సత్యమైన సేవాధారిగా ఉన్నారు. తన సహజ స్వభావంగా చేసుకున్నారు. వారి ప్రతి కర్తవ్యంతో విశ్వ కళ్యాణం యొక్క భావన స్పష్టమైన రూపంలో కనిపించేది. తమ సుఖపు సాధనాలు, తమ గుణాలు మరియు తాము పొందిన సర్వశక్తులను ఇతర ఆత్మల యొక్క ఉన్నతి కోసమై దానం చేసి మహాదానిగా అయ్యారు. ప్రతి ఒక్కరి అవగుణాలను గుణంలోకి మార్చుకున్నారు. నష్టాన్ని లాభంలోకి మార్చేశారు. నిందను స్తుతిలోకి మార్చేశారు. ఇలా దృష్టిని మరియు స్మృతిని ధారణ చేసుకొని సత్యమైన సేవాధారిగా కండి. 12వ అడుగు త్యాగము మరియు భాగ్యము రెండింటిలో నంబర్ 1. ఎలానైతే బ్రహ్మా బాబా ఆదిలో స్థాపన యొక్క కార్యం పట్ల సాకార రూపంలో నిమిత్తమయ్యారు, తండ్రిని పొందారు. ఇక సేవ కోసమై సర్వస్వం త్యాగమూర్తిగా అయిపోయారు. త్యాగం మరియు భాగ్యం రెండింటిలో నంబర్ 1గా ఉన్నారు. ఇప్పుడు అంతిమంలో కూడా పిల్లలను ఉన్నతంలో తీసుకురావాలని అవ్యక్తంగా తయారు చేసేందుకే అవ్యక్త వతనవాసిగా అయ్యారు. ఇక త్యాగము మరియు భాగ్యము రెండింటిలో తండ్రిని ఫాలో చేస్తూ స్వయాన్ని మరియు సేవను సంపన్నంగా చేసుకుని బాబా సమానంగా అవ్యక్త వతనవాసిగా అయిపోండి. 13వ అడుగు శక్తిశాలి మనసా ద్వారా శ్రేష్టమైన వైబ్రేషన్స్ని వ్యాపింపచేసే సేవ. ఎలానైతే బ్రహ్మా బాబా రాత్రి సమయంలో మేలుకొని కూడా వైబ్రేషన్స్ని వ్యాపింపచేసే సేవ చేసేవారు. ఈ విషయంలో జో ఓటేసో అర్జున్. ఎవరైతే మొదట చేస్తారో వారే అర్జునులవుతారు. ఏ సేవ చేస్తున్నా, రోటీ తయారు చేస్తున్నా, కాపలా కాస్తున్నా, ఇలా ఏ సేవ చేస్తున్నా శక్తిశాలి స్మృతి స్వరూపంలో ఉండండి. మనస్సుతో విశ్వానికి సేవ చేయండి. విశ్వ సేవాధారి ఒక పని కాదు, డబల్ పని చేస్తారు. స్థూలంగా చేతులు నడిపిస్తూ ఉంటారు. మనస్సుతో శక్తులను కూడా దానం చేస్తూ ఉంటారు. గుణమూర్తిగా అయి సేవ చేసినట్లయితే డబల్ జమ అవుతుంది. 14వ అడుగు పరోపకారితో పాటు బాల బ్రహ్మచారి. బ్రహ్మా బాబా సదా పరోపకారిగై ఉన్నారు. దానితో పాటు ఈ మరజీవ జీవితంలో సదా ఆది నుండి అంతిమం వరకు బాల బ్రహ్మచారిగై ఉన్నారు. బ్రహ్మచారి జీవితం అంటే బ్రహ్మ సమానంగా పవిత్రమైన జీవితం. వీరిని బ్రహ్మచారి అనండి లేదా బ్రహ్మాచారి అనండి. ఇందులో ఆది నుండి అంతిమం వరకు అఖండంగా కండి. ఎలాంటి రకమైన పవిత్రత అంటే స్వచ్ఛత ఖండితం కాకూడదు. అప్పుడే పూజ్యనీయులుగా అవుతారు. ఫాలో ఫాదర్ అని దీనికే చెబుతారు. 15వ అడుగు పరివర్తన శక్తి ద్వారా సదా విజయి. బ్రహ్మా బాబా పరివర్తన శక్తి ద్వారా ఎవరి మాటలనైనా భావాన్నైనా పరివర్తన చేసేవారు. నిందను స్తుతిలోకి,
తిట్లను గాయనంలోకి పరివర్తన చేసేవారు. అవమానాన్ని స్వ అభిమానంలోకి, అపకారమును ఉపకారంలోకి, మాయా విఘ్నాలను తండ్రి యొక్క తపనలో నిమగ్నమయ్యేందుకు సాధనంగా భావించుకుని పరివర్తన చేసుకున్నారు. అప్పుడే సదా విజయీగా కాగలిగారు. అలా తండ్రిని అనుసరించండి. కేవలం స్నేహి ఆత్మల పట్ల సహయోగి కాదు, నిరాశగా ఉన్నవారి పట్ల కూడా ఆశల యొక్క నక్షత్రంగా తయారు చేయండి. అప్పుడంటారు అద్భుతమని. దీనినే అంటారు తండ్రిని ఫాలో చేయటమని. 16వ అడుగు. సదా ఆత్మిక స్థితి యొక్క దర్పణం ద్వారా స్వస్వరూపం యొక్క దర్శనం చేయించేవారే సిద్ధి స్వరూపం. బ్రహ్మా బాబా సదా ఆత్మిక స్థితి యొక్క శక్తిశాలి దర్పణం ద్వారా ప్రతి ఆత్మకు సెకండ్లో స్వయం స్వరూపం యొక్క దర్శనం లేదా సాక్షాత్కారం చేయించారు. ఈ స్టేజ్నే లైట్ మైట్ హౌస్ యొక్క స్టేజ్ అని అంటారు. ఎలానైతే బాబా లైట్ మైట్ స్వరూపం సర్వశక్తివంతుడు, బ్రహ్మా బాబా కూడా వారి సమానంగా అయ్యారు. అలాగే పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా సర్వశక్తులతో సంపన్నంగా సిద్ధి స్వరూపులుగా కండి. మస్తకమణి ద్వారా అందరికీ స్వస్వరూపం యొక్క దర్శనం చేయించండి. 17వ అడుగు. సంగమయుగం యొక్క ప్రాలబ్ధానికి అనుభవి. ప్రేమలో ఇమిడిపోయి శ్రమ నుండి ముక్తవ్వటం. సంగమయుగం ప్రేమలో ఇమిడిపోయే యుగం. శ్రమ యొక్క యుగం కాదు, కలయిక యొక్క యుగం. దీప పురుగులు దీపంలో ఇమిడిపోయే యుగమిది. పిల్లలు తల యొక్క కిరీటధారిగా, ఇంటికి శృంగారంగా ఉంటారు. తండ్రికి బాలకుల నుండి యజమానులుగా అవుతారు. కనుక సదా ఇలాంటి శ్రేష్టమైన స్థితికి అనుభవిగా కండి. మనస, వాచ, కర్మణ సంబంధ సంపర్కాలలో అన్నింట్లలో ఫుట్ స్టెప్ బాబా యొక్క అడుగులో అడుగు వేసి నడవాలి. సంగమయుగం యొక్క ప్రాలబ్ధం తండ్రి సమానంగా సంపన్నమైన స్టేజ్కి సింహాసన అధికారిగా కండి. సంపన్నమైన స్థితి కొన్ని గడియలకే కాదు, ఇది జీవితం. ఫరిష్తా జీవితమిది, యోగి జీవితమిది. ఇలా ప్రేమలో ఇమిడిపోయేవారు శ్రమ నుండి ముక్తయ్యే జీవితానికి అనుభవిగా కండి. 18వ అడుగు. అవ్యక్తము నుండి వ్యక్తంలోకి వచ్చే అభ్యాసం. ఎలానైతే బ్రహ్మా బాబా అవ్యక్తమై వ్యక్తంలో ప్రవేశించి కార్యం చేసేవారు, అలాగే పిల్లలైన మీరు తమ అవ్యక్త స్థితిలో ఉండి వ్యక్త కర్మేంద్రియాలతో కర్మలు చేయించండి. దృష్టి, మాటలు, సంకల్పం అన్నీ తండ్రి సమానంగా ఉండాలి. ఎలానైతే బ్రహ్మా బాబా అనంతానికి తండ్రి, అలాగే పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా కావాలి. ఎంత సమీపతయో అంత సమానత. అంతిమంలో పిల్లలైన మీరు కూడా మీ రచనకి రచయితగా అయి ప్రాక్టికల్గా అనుభవం చేసుకోవాలి. ఎలానైతే బాబా తన రచనని చూసుకొని రచయిత యొక్క స్వరూపపు స్మృతిలో స్వతహాగానే ఉంటారు. అలాంటి స్టేజ్ పిల్లలైన మీకు కూడా నంబర్ వారీగానే వస్తుంది. ఓం శాంతి.